అందరికీ శరణార్థులు. ఇక మన అందరికి తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీదే ఇక మరి ఆబ్కారీ ఆదాయం మీద బతుకుతా ఉన్నది. మరి తాగుబోతానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మనందరికి తెలిసిన విషయమే. అసలు తాగుడు ఎందుకు తాగుతారు, మరి అంతగానో మతలాభం ఎందుకు ఉంటది, ఏమేం బాధలు ఉంటాయి, అందరినీ అడుచుకోనికి ఇక మొత్తం మీద అయితే నేను వచ్చినా అసలు ఏమేం మందులు ఉంటాయో మీకు చూపిస్తా. ఫస్ట్ ముందుగా రండి ఇక నా ఎంబడి. ఇక మరి మా తాగుబోతు అన్నలో చూస్తే ఇక స్వర్గం అనుకుంటుండొచ్చు దీన్నే. మరి ఆ తీర్లు ఉన్నాయి మొత్తం మీద అయితే. ఇక చూస్తున్నారు కదా, ఇట్లా ఒక తీర్లు ఉన్నాయి మొత్తం మీద అయితే. మరి చూస్తా ఉన్నారు. ఇగో ఇంకా చాలా ఉన్నాయి. ఇక మొత్తం మీద అయితే చూడుండ్రి మొత్తం మీద. చూసిరు కదా నువ్వు తీరొక్క మందులు. మరి ఈ మందులు చూస్తుంటేనే మా తాగుబోతన్నలకు ఎప్పుడు తాగదామా అన్నట్టు ఉండొచ్చు. ఇక నా వెనకాల చూస్తున్నారు బాగిలాగులు అంట, ఏమేమో డాగులంట, అన్ని తీర్ల మందులు ఉన్నాయి. మరి ఈ మందులు ఎందుకు తాగుతారు మనోళ్ళు? మరి ఈ మందులు తాగనికే కారణం ఏంది, వాళ్ళకు ఏం బాధ వచ్చింది, ఏం సంగతి ఇప్పుడు తాగుబోతలను మొత్తం మీద అయితే అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎందుకు తాగుతారు, ఏం సంగతి మొత్తం మీద అయితే అడిగి తెలుసుకుందాము. ఇక పగపొంటి తాగుతున్నారంట, పోయి తెలుసుకుందాం ఎందుకు తాగుతారు. ఇక మనకు తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం మీద ఎక్కువ శాతం ఆదాయం దేని వల్ల ఉన్నదంటే వైన్సుల వల్ల. మరి అటువంటి తాగుబోతన్నలు తాగుడు ఎందుకు తాగుతారు, వాళ్ళకు ఎన్ని బాధలు ఉంటాయి, ఏం సంగతి, ఇక అన్ని ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చిన. ఇక ఓ కన్నా ఎందుకు తాగుతారు, ఏం సంగతి అని అడుగుతాము. మొత్తం మీద అయితే ఎందుకు తాగుతావే నువ్వు? పొద్దుగాల సార్లు ఈయన కనిపిస్తున్నావు. నాకు పొద్దు నుంచి 10:30 నుంచి మందు తాగే అలవాటు ఉన్నది అంతే. మరి ఎందుకోసము 10:30కి తాగుతా అంటారు? ముదుగానే ఉన్నది గంట ముందు. కానీ వీళ్ళు శ్రీవాయించోళ్ళు మాకు వేసిర్రు మాకు మందు. చూసిరు కదా మందు అంత మంచుకున్నది అంటే ఈడ మొత్తం మీద అయితే. ఇక మరి మన బాధతో తాగుతున్నావా, లేకపోతే ఇక మొత్తం మీద అంటే అట్లున్నది కథ. మరి ఎన్ని పైసలు పెడతావు తాగనీక మొత్తం? నేను రోజు 500 పెడతా. నువ్వు పని చేస్తే ఎన్ని పైసలు వస్తాయి? మరి 800-900 వస్తాయి. చూసిరా, వచ్చేటి 800-900, పెట్టేటి 500. ఇక నీ వల్లనే ప్రభుత్వం నడుస్తున్నట్టున్నావు సగం అంతా అని మొత్తం మీద అయితే. ఇప్పుడు అట్లా కాదు, మీ దోస్తులు ఉన్నారు ఎవరన్నా? ఇక చూసిరుగా కొబ్బరికాయలు కొడతాడు. నువ్వు మరి ఎందుకు తాగుతావే నువ్వు? సాయంకాలం వంటలు తాగుతా. పొద్దంతా పని చేసి ఇక పొదుపుకి ఇంత సుక్కేసుకుంటావు అంతేనా? అంతే అంతేనా? ఇక మరి పొద్దుగాల నిజంగా ఆయన అన్నట్టు ఇప్పుడు ఎందుకు వస్తేవే? మరి నేను ఫోన్ పని మీద వచ్చాను. పని మీద పని మీద వచ్చినట్టు లేదు, వీడికి వస్తే పని మీదనే వస్తారు కదా మొత్తం మీద అయితే. ఎట్లా అనిపిస్తుంది తాగినాక పానం అంతా? అంత హుషారు వస్తుందో తర్వాత గమ్మునే వదులుతుంది అంతే. తాగిన చూపు కొంచెం అలా ఉంటది, మళ్ళీ తగ్గాక మేము పండుకుంటున్నా. అంతేనా? మీ వాళ్ళు ఉన్నారు ఆ చుట్టాలు లోపల? లోపలికైతే పోదాం. మీకు చాలా మంది ఉన్నారు మొత్తం మీద అయితే. చూస్తున్నారు కదా ఎంతగానో మంది ఉన్నారు. ఇక అన్న నమస్తే. ఇక ఎందుకు తాగుతావే నువ్వు? మొత్తం మీద అయితే పని చేస్తున్నావు. చూసిరు కదా అన్న, మరి ఏమైనా లాభం వస్తుందా? వస్తుంది 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు సంపాదించి మరి నువ్వు వేస్తావు, ఆ పని చేస్తావు కానీ చేస్తున్నా. ఎందుకు వేస్తారండి? వేస్తావా అంటున్నా మొత్తం. చేస్తా. ఎప్పుడు ఎన్ని పూటలు? 3 పూటలు వేస్తారు. ఇక డాక్టర్ చెప్పినట్టే మొత్తం మీద టానిక్ వేసినట్టే వేసినట్టు ఉన్నాడు. ఏమేం టైమింగ్ మెయింటైన్ చేస్తావే? అన్ని మెయింటైన్ చేస్తా. అన్ని మెయింటైన్ చేస్తారట మొత్తం మీద అయితే. ఇట్లున్నది కథ. ఇక మరి ఇంకో కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం ఎందుకు తాగుతారు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఏం సంగతి అని. అన్న నమస్తేనే. నమస్తే. చూసిరు కదా ఇట్లున్నది కథ అయితే మొత్తం మీద అయితే. ఇట్లున్నది పరిస్థితి. ఒక ఆయన చెప్తారట ముచ్చట, మరి ఎందుకు తాగుతున్నావు, ఏం సంగతి ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తాం. ఏం బాధ వచ్చింది పెద్ద మనిషి, నువ్వు ఎందుకు తాగుతున్నావు? మేము లేబర్ పని చేస్తాము పొద్దునుంచి అయిన దాకా. ఇది తాగకపోతే మాకు నిద్ర రాదు. ఇక 800-900 వస్తే ఈ తాగుడికే 200-300-400 పోతాయి. ఇప్పుడు ఉన్నవి తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాము. అవి నెల కిరాయిలు, ఇంటి కిరాయిలు, అవి పిల్లల ఫీజులు, అవి ఇవి అని సరిపోవు. ఎంత చేసినా ఇది తాగకపోతే మాత్రం రాత్రి నిద్ర రాదు. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ రాసిచ్చేది మందు రాసిస్తాడు, టాబ్లెట్లు.
అవి వేసుకున్నంత వరకే పని చేస్తాయి, 1-2 గంటలు, తర్వాత పని చేయవు. ఇక ఇది వేస్తే మొత్తం మంచిగా పని చేస్తుంది అంటావు. ఇది వేస్తే ఏమంటే కొద్దిగా నిద్ర వస్తుంది, మళ్ళా పొద్దున్న లేస్తాము, స్నానం గినం చేస్తాము, మళ్ళీ పనికి వెళ్తాము. ఆ డాక్టర్ రాసిస్తున్న టాబ్లెట్ వేసినాం అనుకో, అప్పటి వరకే అది. చూసిరు కదా కథ. మొత్తం మీద అయితే డాక్టర్ రాసిచ్చిన గోళీలు మందులు పనిచేయదంట, కానీ మొత్తం మీద ఈ మందు వేస్తే టక్కాపారు పనిచేస్తుందంట. ఇక మరి ఇంకేమైనా బాధతో దాగుతావా, లేకపోతే పని చేసినందుకు? ఇక బాధలు అంటే ఉంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, నాకొక్కడికే కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి. పని చేసేవాడికి ఎన్ని బాధలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేము. అందుకని దాయినాం అనుకో కొద్దిగా మనశ్శాంతిగా ఉంటది, కొద్దిగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మొత్తం మీద రోజంతా కష్టపడతావు, ఇక వచ్చిన 4 పైసలు తాగకుండా దాపెట్టుకుందాం అనిపించలేదా నీకు ఎప్పుడు? పొద్దున పనికి వెళ్ళినప్పుడు తాగొద్దు 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 అనుకుంటాం, సాయంత్రం కాగానే ఆ నరాలు వీక్నెస్ అయ్యి చక్కగా ఇక్కడికి వచ్చేస్తాం. చూసిరు కదా మొత్తం మీద అయితే కదా, పొద్దంతా తాగొద్దు తాగొద్దు అని జపం చేస్తుంటే ఇక నరాలని వీక్నెస్ అయ్యి మొత్తం మీద పానం అంతా ఈటే గుంజుతుందట. అట్లున్నది మొత్తం మీద అయితే కథ. ఇక ఈ అన్న సంగతి అట్లున్నది మొత్తం మీద. ఇంకొంత మందిని అయితే అడిగి తెలుసుకుందాం, ఎందుకు తాగుతారు, ఏం సంగతి, ఏం బాధ వచ్చిందని చెప్పి. ఏం పెద్ద మనిషి నమస్తే, మరి ఎందుకు తాగుతావు, ఏం సంగతి, ఏం బాధ వచ్చే? ఇప్పుడు వచ్చే పని లేదని వచ్చి అంతేనా? చూసిరు కదా మొత్తం మీద ఇది కథ. ఇగో ఇట్లున్నది అందరి కథ అయితే. చూసిరు కదా ఒక్కొక్కరు బాధలు ఒక్కొక్క తీర్లు ఉన్నాయి, అందుకే మేము తాగుతున్నాం అని మొత్తం మీద అయితే అంటా ఉన్నారు. ఒక అన్న అయితే మొత్తం మీద డాక్టర్ ఇచ్చిన గోళీలు అయితే పనిచేస్తలేవు, కానీ ఇదైతే ముద్దుగా పని చేస్తున్నారు అన్నారు. ఇట్లా ఒక్కరికొకరి బాధలు ఒక్కొక్క తీర్లు ఉన్నాయి. మళ్ళా ఇక మీరు అయితే ఈయన తీసుకొని ఇన్స్పిరేషన్ గా తాగగలరు, సుమి ఆగమైపోతారు. ఇగో గిది గీల కథ మొత్తం మీద అయితే.